సార్ మళ్ళీ ఓజీ టికెట్ల రేట్లు రావు సార్. ఇదొకటి, ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాకు 1000 రూపాయలకు టికెట్ పెట్టారు. అంటే ఇంతకుముందు కూడా జన సైనికులు ఎంతో ఆవేదన, ఆందోళన, ఆగ్రహం, మా హీరో టికెట్లు పెంచితేనే మీకు కనిపిస్తుందా, ఇంకొకరి పెంచితే కనబడదా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఓజీ సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెట్టారు. ఈ విధంగా అయితే వీళ్ళ అదనపు ఆరోపణ ఏంటి, మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ అధికారాన్ని ఉపయోగించి టికెట్ రేట్లు ఆర్టిఫిషియల్గా పెంచుతున్నారని. దీనివల్ల ఒకటే కదా, టికెట్ రేట్ ఎక్కువైతే 2 రోజులు 3 రోజులు మొదటి 2-3 రోజులు వచ్చే వసూలుతోనే అది సరిపోతుంది. కానీ ఇది ఒక మళ్ళీ కోర్టుకి ఎవరైనా వెళ్తారేమో, కానీ కోర్టు అయితే ఇదివరకు ఎంటర్టైన్ చేయలేదు. కానీ వైసీపీ ఆ పాయింట్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఒరిజినల్ పాయింట్ అనుకుంటా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒరిజినల్ పాయింట్ లాగా దాన్ని వాళ్ళు పట్టుకొని ఉన్నారు. కానీ అప్పుడు కూడా విమర్శ ఉంది, వీళ్ళ సినిమాకే ఇబ్బంది పెట్టారు, వేరే వాళ్ళ సినిమాలకు పెంచుకున్నారు కదా అని. ఏదేమైనా నిన్న మనం మాట్లాడినట్టుగా ఆ లేడీ హీరోయిన్ ఆ సినిమాకే 200 కోట్లు వచ్చాయి. సో సినిమా కనుక పట్టుగా చక్కగా ఉంటే ప్రేక్షకులు వాళ్ళు ఆదరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండడం వల్ల మొన్న మనం అన్నట్టుగా 3 సినిమాలు 4 నెలల్లో పూర్తి చేయడం ఒక రికార్డు అయినా, ఈ అధికార వ్యవస్థ, రెండవది అనధికారికంగా జరిగే చిత్ర నిర్మాణం, లాభాలు, రేట్లు, ఇదొక వైరుధ్యం అయితే ఇది కొనసాగేటట్టుగానే కనిపిస్తుంది. ఈరోజే మొదటిసారిగా వాళ్ళ అన్నయ్య నాగబాబు కూడా కౌన్సిల్కు హాజరయ్యాడు. హాజరయ్యే ముందు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుసుకొని అభినందనలు తీసుకొని శాసన మండలిలో ఏ అంశాలు లేవనెత్తాలి అంటే, నిజా అధికార పార్టీ కాబట్టి పెద్ద తీవ్రంగా లేవనెత్తేది ఏమి ఉండదు. కానీ జనసేన ఎజెండా అనేది ఒకటి అమలు చేయాలి, మన గొంతు వినిపించాలి. ఇప్పుడు చూడండి, అయ్యన్న పాత్రుడు అన్నప్పుడు కూడా అక్కడ శాసనసభ వ్యవహారాలకు నాదెండ్ల మనోహర్ జవాబు అక్కడ ఆయన చెబుతున్నారు. అలాగే ఇక్కడ కూడా బహుశా కౌన్సిల్లో ఎక్కువగా హోరాహోరీ జరుగుతుంది కాబట్టి కౌన్సిల్లో జనసేన వాయిస్గా నాగబాబు వ్యవహరిస్తాడు. ఇప్పటి నుంచి జనసేన అజెండా సెట్ చేయడానికి, కొంచెం వాళ్ళ వాయిస్ బయట కూడా పెంచడానికి ఆయన పాత్ర వహిస్తాడన్నది ఆ పార్టీకి చెందిన వాళ్ళ అభిప్రాయంగా, ఆకాంక్షగా కూడా ఉంది. చూడాలి ఇంకా మరి.